క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీరు జాగ్రత్తగా వాక్యం పరిశీలించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజున బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. ఏమో భాగాలు చెప్పండి? బైబిల్ 2 భాగాలు: క్రొత్త నిబంధన, పాత నిబంధన. అంటే మనం రివర్స్లో చెప్పాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ముందు పాత కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథాలు ఎవరు రాశారు? ప్రవక్తలు. క్రొత్త నిబంధన ప్రవక్తలే. మరి వారు ఎవరి ద్వారా రాశారు? ఇందా చదువుకున్నాం మనం. 2 పేతురు 1:21 చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదనియు మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము అంటే వాక్యము, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇష్టాన్ని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై మనుషులు దేవుని మూలంగా పలికారు. ఇప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ పాత నిబంధన పుస్తకాలు రాసింది ఎవరు? ప్రవక్తలు. క్రొత్త నిబంధన ప్రవక్తలు. వీరికి వారికి రాయడానికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు పాత నిబంధన మాకు వద్దు అంటానికి, క్రొత్త నిబంధన మాకు కావాలంటానికి అసలు దాని అర్థం తెలిస్తే మాట్లాడం మనం. చాలామంది అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన అని మాట్లాడుతుంటే అది ఎంత సిల్లీగా ఉంటుందంటే, నిజంగా అసలు నిబంధన అంటే ఏంటి అది అర్థం చేసుకోవాలి. ఒక పదం ఉండగానే ఆ పదాన్ని పట్టుకొని అలాగే ఒకే లెక్క వేయకూడదు. వాక్యము ఎప్పుడు కూడా ఏదో నీకు అనుకూలంగా ఇక్కడ ఒక పదం ఉంది, ఆ పదం పట్టుకొని అన్నిటికీ అదే పదము ఉపయోగించకూడదు. వీళ్ళు కొన్ని వ్యత్యాసాలు చూపిస్తాను నేను. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. త్వరగా తీయాలమ్మా, అలర్ట్గా ఉండాలి మీరు. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి తప్పమ్మా, కరెక్ట్ చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనము. ఆ పిల్లవాడు పెరిగి చాలు. ఎవరి పిల్లవాడు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచాను అంటే అర్థం ఏంటి? పాలు తాగటం మానేసాడని అర్థం. అవునా? అక్కడేముంది? పిల్లవాడు పెద్దయి పాలు విడిచను. ఇప్పుడు మరొక మాట చదువుదాం. సంఖ్యాకాండము, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో చదవండి అమ్మా. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు
ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. ఇక్కడేముందమ్మా, ఏముంచాడు? పాలు. అంటే ఇవేంటి? పాలేంటి? పాలు ఉంచడం ఏంటి? దేవుని ఆత్మలో పాలు అంటే ఒక భాగం, పాలు పంపరు అనమాట. నీకు ఈ పాలు, నీకు ఈ అంటే భాగం అనమాట. పాలు అనగానే పాలు పాలు అనకూడదు. ఇక అక్కడ పాలు అంటే అర్థం ఏంటి? అబ్రహాము కుమారుడు పాలు విడిచాడు అర్థం. ఏ పాలు విడిచాడు? అతను తల్లి పాలు విడిచాడు. ఇక్కడ పాలేంటి? భాగము. ఆత్మలో, మోషే మీదకి వచ్చిన ఆత్మలో ఒక పాలు వాళ్ళ మీద కూడా రాజేశాడని చెప్పని రాశాడు. అంటే అక్కడ పాలు ఉంది, ఇక్కడ పాలు. అంటే పాలు అనగానే అన్నీ ఒక గాట కట్టేయకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్. ఇంకోటి చూపిస్తాను నేను. ఆదికాండము 19:15. ఆదికాండం 19:15. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి చాలు. ఇక్కడ దూతలు మనకు కావాలి. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే దాని మీదకి ఉగ్రత రాబోతూ ఉంటే తెల్లవారినప్పుడు ఆ దూతలు, అంటే ఎవరు వాళ్ళ దూతలు? దేవుని దూతలు. వాళ్ళు త్వరపెట్టి లోతును బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. అది దూతలు అంటే ఎవరమ్మ? వాళ్ళు దేవుని దూతలు. వాళ్ళు అక్కడ దూతలు అంటే. ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు నాకు అర్థం కావటంలా. కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈయన బాలాకు బిలాముకి దూతల చేత వర్తమానం పంపాడు. ఈ దూతలు ఎవరు? దేవుని దూతలు కాదు, మనుషులు. దూత అంటే అర్థం ఏంటంటే, దూత అంటే వార్తాహరుడు, అంటే వార్తను తీసుకెళ్ళేవాడు. దూత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వార్తను తీసుకెళ్ళేవాడిని దూత అంటారు. కనుక అక్కడ దూతలేమో లోతుని తొందర పెట్టి, ఎవరు వాళ్ళు దూతలు? వాళ్ళు దేవుని దూతలు. పరలోకం చూసిన వాళ్ళు దేవుని దూతలు. వాళ్ళు. ఈ దూతలు ఎవరు? మనుషుల్ని వార్తాహరులుగా పంపడానికి దూతను ఏర్పాటు చేశాడు బాలాకు. అంటే దూత అనగానే ఒక గాట కట్టేయకూడదు. ఆ సందర్భాన్ని బట్టి ఆలోచన చేయాలి. బైబిల్లో ఏ మాట తీసుకున్నా సందర్భాన్ని బట్టి ఇది ఏ సందర్భం చూడాలి. అంతేకాని దూత ఉంది కాబట్టి అందరు దేవుని దూతలే, లేకపోతే దూత ఉంది కాబట్టి అందరూ వార్తాహరులే, లేకపోతే మనుషులే అని చెప్పని లెక్క వేయకూడదని మన యొక్క ఈరోజు ధ్యానాంశమై ఉంది. ముఖ్యం ఏంటంటే ఇక్కడ నిబంధన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిబంధన అంటే ఏంటి అర్థము? ఒప్పందానికి ముందు మరొక మాట ఉంటుంది, వడంబడిక లేక ఒప్పందం. అంతా ఒకటే. నిబంధన, వడంబడిక, ఒప్పందము మూడు ఒక అర్థమే. కనుక ఇప్పుడు నిబంధన అంటే అర్థం ఏంటి? ఒప్పందం అంటే ఏంటి? అసలు ఒప్పందం అంటే ఏంటి? ఇద్దరి మధ్య ఏదన్నా ఒక మాట ఒప్పందం చేసుకుంటే దాన్ని ఒప్పందం అంటారు, దాన్ని నిబంధన అంటారు. కనుక ఈ రోజున చాలామంది విశ్రాంతి దినంలోకి వచ్చేసరికల్లా విశ్రాంతి దినము పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో లేదంటారు. అసలు నిబంధన అంటే అర్థం ఏంటి? ఒప్పందం కదా. మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సంగతి తెలియక, అసలు నిబంధన అంటే అర్థం ఏంటి తెలియక పుస్తకాన్ని తీసుకొని పాత నిబంధన ఎన్ని అధ్యాయాలు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పాత నిబంధన అని, 27 కొత్త నిబంధన అంటున్నారు జనాలు. కాదు. నిబంధన అంటే ఒప్పందం. ఏంటో ఒప్పందము?
అసలు దేని గురించిన బైబిల్లో నిబంధన దేని గురించి? దేవునికి మానవుడికి నిబంధన దేని గురించి? రక్షణ గురించి మాత్రమే నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, దేవుడు చెప్పాడు. కొన్ని మాటల్లో పౌలు గారు రాసిన మాటలను బట్టి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చూపిస్తా బైబిల్ నేను. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధనయని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. చూసారా, ఇక్కడ క్రొత్త నిబంధన చెప్పడం ద్వారా పాతదాన్ని మొదటిదాన్ని పాతదిగా చేశాడు. అంటే ఈ మాట పట్టుకొని దేవుడు క్రొత్త నిబంధనకి ఆయన దేవుడై ఉన్నాడు. పాత నిబంధన ఇశ్రాయేలీయులది లేకపోతే హిబ్రీయులది, వాళ్ళ మంద కాదు అనేటువంటి సేవకులు లేకపోరా ఈ రోజున. నేను మీకు అర్థం చేసి చూపిస్తా, బైబిల్ చూపిస్తా. బైబిల్ ఏదో ఏదో ఒక మొక్క పట్టుకొని చదువుకొని పోవడం కాదు, దానికి వివరణ కూడా కావాలి. ఇక్కడ పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేశాడు. అంటే పాత నిబంధన ఒకటి కొత్త నిబంధన ఒకటి అంటే పుస్తకాలు అనుకుంటారు వాళ్ళు. ఇంకో మాట చూద్దాం, అదే హెబ్రీ 8:7 వచనంలో, ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు అంటాడు. అంటే మొదటి దాంట్లో లోపం ఉంది, రెండో దాంట్లో లోపం లేదు. అంటే ఈ మొదటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అలా భావించే వాళ్ళ ఉద్దేశము మొదటి నిబంధన అంటే ఏంటి? ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు మొదటి నిబంధన అని పౌలు గారు చెప్పింది అది కాదు. వీళ్ళకి అర్థం కాక, కొందరికి అర్థం కాక పౌలు గారు చెప్పింది ఆ పుస్తకాల గురించి కాదు. నేను చెప్తాను, మీకు చూపిస్తా బైబిల్. నేను నా సొంత మాటలు కాదు, ప్రతి బైబిల్లో మీకు అర్థాలు చూపిస్తాను. ఇప్పుడు పాత నిబంధన అంటే ఆ 39 పుస్తకాలు పాత నిబంధన అని, ఆ మొదటి నిబంధన అంటే ఏది? పాత నిబంధన పుస్తకాలని. లోపం లేనిది అయితే రెండవ దానికి అంటే రెండవ నిబంధన ఏంటి? కొత్త నిబంధన 27 పుస్తకాలు, వాటికి అవకాశం ఉండదు అని చెప్పాడు పౌలు గారు. కాబట్టి పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి వరకు మనకు అవసరం లేదు, క్రొత్త నిబంధన మత్తయి నుంచి ప్రకటన దాకా మనకు అవసరమని చెప్పే బోధకులు లేకపోలేదు. వాళ్ళకు అవగాహన శక్తి లేక, వాళ్ళు అర్థం చేసుకోలేక, ఏదో వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడి అనేకుల్ని త్రోవ తప్పించి పరలోక రాజ్యాన్ని దూరం చేసే స్థితి నేడు ప్రపంచంలో చలామణి అవుతుందని మనం గమనించాలి. అయితే గమనించండి, ఇక్కడ నిబంధన అనగానే ఒప్పందం, ఒడంబడిక. పాత నిబంధన పుస్తకాలు కాదు, కొత్త నిబంధన పుస్తకాలు అసలే కాదు. నిబంధన అంటే ఒప్పందం. ఈ ఒప్పందం ఏంటి? పాత ఒప్పందము, క్రొత్త ఒప్పందము. యేసు ప్రభు వారు బైబిల్లో ఆయన ఏదైనా మానవునితో ఒప్పందం చేస్తే ఒకటే ఒప్పందం, రక్షణ గూర్చిన ఒప్పందం. రక్షణ గూర్చిన ఒప్పందం. మనిషి పాపి ఎలా అయ్యాడు? ఆజ్ఞ అతిక్రమించి పాపి అయ్యాడు. ఆ పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. అందుకని దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల నెరవేర్చాడు. పాత నిబంధన అంటే పాత ఒప్పందం అంటే మనిషికి దేవునికి మధ్య ఒప్పందం ఏంటంటే, నువ్వు పాపి గనుక నీ పాపం పోవాలంటే రక్తము చిందించాలి. రక్తం చిందించకుండా పాపం పోవటము అసాధ్యము. నువ్వు పాపము నుండి నువ్వు పవిత్రుడు అవ్వాలంటే పరిశుద్ధ రక్తం చేత నువ్వు కడగబడాలి. అప్పుడే నీకు విమోచన వస్తుందని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. ఇది బైబిల్లో మాటే, నా మాట కాదు. రక్తము చిందిస్తేనే పాపక్షమాపణ.
నీ పాపాలు పోవాలంటే పవిత్ర రక్తం చిందించాలి. కనుక ఈ రక్తం చిందించడానికి మొదట ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏంటో తెలుసా? గొర్రె మేకల రక్తం ద్వారా నీ పాపాన్ని విమోచిస్తాను అని ముందు వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పంటే, రాబోతున్నటువంటి ఆ క్రీస్తు రక్తం సాదృశ్యంగా ఆ బలికి సాదృశ్యంగా, క్రీస్తు బలికి సాదృశ్యంగా వారిలో పశ్చాత్తాపం కలగాలని, పాపం యొక్క క్రూరత్వము ఎంత ఘోరమైందా, పాపం యొక్క ఫలితము ఒక ప్రాణాన్ని తీస్తుందా అని తెలుసుకోవాలని చెప్పని దేవుడు ముందు గొర్రెమేకల రక్తాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ మనం చూస్తాం. చదువుకుందామా? నిర్గమకాండము 24వ అధ్యాయము. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. నిబంధన రక్తము. మోషే రక్తాన్ని తీసుకొని ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తం తీసుకొని మోషే వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో యెహోవా నిబంధన రక్తం ఇదే అన్నాడు. నిబంధన అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు దాకా అందుకే చెప్పాను నేను. ఏంటి నిబంధన అంటే? ఒప్పందము. నిబంధన రక్తం అంటే ఒప్పంద రక్తం. ఏంటి ఒప్పందము? నువ్వు పాపివి కాబట్టి నీ పాపాలు పోవాలంటే ఒక జీవి ప్రాణం పెట్టాలి, పవిత్ర రక్తం కావాలి. రక్తం ద్వారా నీకు పాపాలు పోతాయి కాబట్టి ఇదిగో ఈ జీవి యొక్క ప్రాణం తీసి ఈ గొర్రెపిల్ల రక్తం ద్వారా నీ పాపాలు విమోచిస్తా అనటానికి అది ఒప్పందం. ఎవరికి? దేవునికి మానవునికి మధ్య ఒప్పందం. ఏంటో ఒప్పందము? నీ పాపాలు పోవాలంటే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చిందించాలి అనేది దేవునికి మానవునికి మధ్య ఒప్పందం. ఇలాగన దాదాపుగా 4000 సంవత్సరాలు ఈ ఒప్పందంతో వారిని నడిపించాడు, వారికి అలవాటు చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పాడు. ప్రభువు అన్నాడు, ఇది నా రక్తము. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆయన సిలువకు అప్పగించబడక ముందు ప్రభు సంస్కార కార్యక్రమం జరిగిస్తూ ఉంటే ఆయన రొట్టె విరిచిన తర్వాత మళ్ళీ పాత్రను ఎత్తుకొని పట్టుకొని ఆ పాత్రను చూసి అన్నాడు, ఇది నా రక్తము. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఏ రక్తము? ఏంటి నిబంధన అంటే? ఏం ఒప్పందము? నువ్వు పాపం చేసావు కాబట్టి నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా యొక్క రక్తాన్ని నీకు ఇస్తున్నాను, నా రక్తం వల్ల నీ పాపాలు కడుగుతానంటానికి నిబంధన, ఒప్పందం. అది ఒడంబడిక రక్తం, అది నిబంధన రక్తము. ఇంకో మాట చెప్పనా? అక్కడ పుట్టినోట్లో ఒకటేసిందా నిబంధన కాడ? కింద చూడండి ఏముందో. లాస్ట్ కింద ఉంటుంది పుట్టినోట్లో. అనేక ప్రాచీన ప్రతుల్లో క్రొత్త నిబంధన అని సారాంశం. సరే, అంటే నిబంధన అంటే క్రొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన అర్థం ఏంటి? పుస్తకమా? ప్రభు దేవుని గురించి మాట్లాడాడు, మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మళ్ళీ అడగని చెప్తా. అర్థం కాకుండా ఆగిపోతే ప్రయోజనం లేదు. 91 రెఫరెన్స్ పెట్టి చెప్పుకోకపోతే ఉపయోగం లేదు. అర్థం కావాలి. ఇప్పుడు నిబంధన రక్తం అంటే ఏంటమ్మా అర్థం? ఒప్పందం కోసము ఇవ్వబడిన రక్తం నిబంధన రక్తం అంటే. ఒప్పందం, ఒడంబడిక. ఏం ఒప్పందము? నువ్వు పాపివి కాబట్టి నీ పాపాలు పోవాలంటే ఇదిగో పరిశుద్ధ రక్తం కావాలి. అంటే పాత నిబంధనలు అంటే పాత ఒప్పందం ఏంటంటే గొర్రెపిల్ల మేకపిల్ల రక్తం ద్వారా నేను విమోచిస్తాను అన్నాడు. దానికి క్రీస్తు రక్తం సాదృశ్యంగా ముందు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక రోజున నా కుమారుడు రక్తం చిందించబోతున్నాడు, మీరు ఆయన రక్తం చిందించేటప్పుడు ఆయన ప్రాణం పెడతాడు. ఈ గొర్రెపిల్లని మనం లేవి ఖండంలోకి వెళ్తే
యాజకుడి దగ్గర గొర్రెపిల్లని తెస్తాడు ఒక వ్యక్తి. నేను అనుకుందాం తెస్తే నేను నా చెయ్యి ఆ గొర్రెపిల్ల మీద పెట్టాలి. పెట్టినప్పుడు యాజకుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా ఇదిగో చిట్టిబాబు అనే ఈ వ్యక్తి ఘోరమైన పాపాలు చేశాడు, దుర్మార్గం చేశాడు. ఇతని యొక్క పాపాన్ని బట్టి ఇతను చనిపోవాలి ప్రభా. ఇతని పాపం రక్తము అది పరిశుద్ధం కాదు కనుక ఇదిగో ఈ గొర్రెపిల్ల రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఇతని పాపాలు ఆ గొర్రెపిల్ల మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పని ప్రార్థన చేస్తాడు యాజకుడు. అప్పుడు నా పాపాలు ఆ గొర్రెపిల్ల మీద పోతాయి. ఆ గొర్రెపిల్ల నా కళ్ళ ముందు వధిస్తాడు. నా కళ్ళ ముందు గొర్రెపిల్లని వధిస్తే అది విల కొట్టుకొని చనిపోతూ ఉంటే దాన్ని నేను చూడాలి. అప్పుడు అయ్యో ఇంత ఘోరమైందా నా పాపము, నా పాపం వల్ల ఒక జీవి ఆ విధంగా ప్రాణం పోతుందా, ఆ స్థితి నాకు వచ్చుద్ది కదా, నా స్థానంలో ఆ గొర్రెపిల్ల చనిపోతుందా అని నేను మారాలని చెప్పని దేవుడు ప్రాక్టికల్గా మానవుడికి వచ్చి చెప్తే, మానవులు ఏం చేస్తున్నాడంటే సంవత్సరం అంతా పాపం చేయటం, సంవత్సరాలు గొర్రెపిల్లని తెచ్చి నా ప్రాణం కాదుగా పోయి దాని ప్రాణం కాదని చెప్పని గొర్రెపిల్లని వదిలించి వెళ్తున్నారు, అలవాటు చేస్తున్నారు వాళ్ళు. దేవుడేమో క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టబోతుండటానికి సాదృశ్యంగా గొర్రెపిల్ల యొక్క ప్రాణం పోతుంది అని ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియజేయడానికి చెప్తే సాతాను ఏం చేశాడంటే పోయే దాని ప్రాణమే కదా నాకేంటని పాపాలు చేయటం, సంవత్సరం అంతా పాపం చేయటం, సంవత్సరాలు గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి వధించడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇక్కడ క్రీస్తు అంటున్నాడు, ఇదిగో ఏమన్నాడమ్మా చదవమన్నదామండి 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఆయన చిందించాడు, రక్తం చిందించాడా? ఇప్పుడు సిలువుకి వెళ్ళా ఆయన సాదృశ్యంగా చెప్తున్నాడు, నేను సిలువు మీదకి వెళ్తాను, నా రక్తం కారుస్తాను, నేను చనిపోతాను, నా రక్తాన్ని సాదృశ్యం ఇదిగో అని చెప్పని ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చి నిబంధన నా రక్తం ఇదిగో అని చెప్పని సాదృశ్యంగా ప్రభు ఇచ్చాడు. కనుక నిబంధన అంటే అర్థం ఏంటమ్మా? ఒడంబడిక, ఒప్పందము. ఈ పదానికి అర్థం తెలియక అది పాత నిబంధన ఉంది, ఇది కొత్త నిబంధన ఉంది అని పుస్తకాలను వేరు చేస్తున్నారు. ప్రభు చెప్పింది ఏంటంటే పాత నిబంధన అంటే పాత ఒప్పందం గొర్రె మేకలతో నీకు విమోచన, కొత్త ఒప్పందం ఏంటి? నా రక్తంతో నీకు విమోచన. ఈ రోజున గొర్రె మేకలు అవసరం లేదు, నువ్వు పాపం చేస్తే నేను పాపి ప్రభు అని పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నా రక్తం చేత నీ పాపాలు కడుగుతానని చెప్పని ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. దీన్ని మనము ఏదో తప్పుదారి పట్టించుకొని నిబంధన అనగానే అది పాత నిబంధన మంద కాదు అని పాత నిబంధనల వాక్యాలు మనకొద్దు. అయితే పాత నిబంధన వద్దకపోతే దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? మరి 39 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అయ్యింది చదవాలి ఇప్పుడు, వాటితో పని ఏముంది? పని ఎవరు రాశారు? కనుక అంటే అన్నీ కావాలి, 10 ఆజ్ఞలు కూడా 9 ఆజ్ఞలు కావాలి, ఒక ఆజ్ఞ మాత్రం పాత నిబంధన కొట్టేశాడు దేవుడు. ఏం బాధలు, ఈ బాధలు ఏం చదువుతున్నాము? 10 ఆజ్ఞల్లో మళ్ళా 9 కావాలంట. ఎక్కడ ఉందా? 10 ఆజ్ఞల్లో 9 మాత్రం వద్దు ఉంటాయి, ఒకటి మాత్రం నేను కొట్టేసాను ఎక్కడ చెప్పాడు దేవుడు? ఏమ్మా మరి కొట్టేస్తే పెద్దలు ఇవి ఏమంటారంటే ప్రబుద్ధులు శిలువ మీద కొట్టేశాడు ధర్మశాస్త్రం కొట్టేసే. ధర్మశాస్త్రం ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా అనుకుందాం. 10 ఆజ్ఞలు ఏమేంటి? సరే, ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కొట్టేశాడు? ఒకటా? మరి మొత్తం కొట్టేశాడు అంటారు కదా వీళ్ళు. ధర్మశాస్త్రం కొట్టేశాడు అంటున్నారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? వ్యభిచరించకూడదు, దొంగెలకూడదు, పొరుగు అందేం ఆశించకూడదు. మరి చేయొచ్చు కదా, ఇప్పుడు కొట్టేశాడు కదా. వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, కొట్టేశాడు కదా. కాదు అయ్యన్ని కొట్టేలా ఒక్కటి కొట్టేసి ఎవరు రాశారు? ఎక్కడ బైబిల్లో వాడు కొట్టేశాడని? ఎంత పిచ్చిగా మనం చదవం బైబిల్, మనం అవగాహన చేసుకోము. దేవుని ఆత్మ కోసం ఎదురు చూడడం, దేవుడు ఏం మాట్లాడుతాను అర్థం చూడడం, ఏదో ఎల్లయ్య పుల్ల ఏదో చెబితే దానికి వచ్చే కేకలు పెట్టేయటం. గుర్తుపెట్టుకోండి, వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకోవాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే గుడివాడల్లోనో లేకపోతే మీటింగుల్లోనో లేకపోతే బొమ్మలో లేడు. దేవుడు వాక్యంలో ఉన్నాడు. వాక్యము అది చెప్పాను, ఒకే మాట తీసుకొని నీకు ఇష్టానుసారం దాన్ని మంచుకోకూడదు. ఆ సందర్భం ఏంటి, సమయం ఏంటి చూసి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ నిబంధన రక్తం అనగానే నిబంధన అంటే పుస్తకాలు కాదు, నిబంధన అంటే ఒప్పందము. ఏంటో ఒప్పందము? పాత ఒప్పందం ఏంటి? గొర్రె మేకల రక్తం ద్వారా నీకు విమోచన. కొత్త ఒప్పందం ఏంటి?
క్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన. అయితే ఇంకో మాట చూస్తే, ఏదైనా ఒక ఒప్పందము బ్రతికి ఉండగానే ఒప్పందం చెల్లుద్ది, చనిపోయినాక ఒప్పందం చెల్లదు. బ్రతికున్నప్పుడు ఒప్పందం చెల్లేది అంటే నువ్వే ఒప్పందం చేసినా బ్రతికుండగానే, చనిపోయిన వాళ్ళ మీద ఆ ఒప్పందాలు చెల్లవు. చనిపోతే అంటే యేసుప్రభు వారు మీరు గమనించండి, ప్రభు సంస్కారం ఇచ్చాడు ఆయన, నా రక్తం నా శరీరం అని. చనిపోయినాక చనిపోకముందా? ఇప్పుడే చెప్పాను నేను. యేసుప్రభు వారు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు, ఆయన చనిపోయాక చనిపోకముందు ఇచ్చాడా? కదా. బాప్తిసం గురించి చెప్పాడు, బాప్తిసం తీసుకున్నాడు చనిపోయాక చనిపోకముందా? కనుక దేవుడు ఏమి చెప్పినా చనిపోక ముందు చేసిన వాటికి విలువ ఉంటుంది. నిబంధన ఎప్పుడు కూడా బ్రతికి ఉండగా చేయాలి నిబంధన, చనిపోయినాక నిబంధన చేస్తే చెల్లదు. ఒక నోటు ఉందనుకోండి, నేను ఒక వీలునామా రాసుకున్నాం అనుకోండి, ఆ వీలునామా నేను బ్రతికుండగానే ఏదైనా మారిస్తే, ఒక స్థలమో లేకపోతే ఒక పొలమో మనం అగ్రిమెంట్ రాసుకొని వీలునామా చేస్తే, నేను బ్రతికున్నాను మార్చుకోవాలి దాన్ని. నేను చనిపోయినాక ఎవరి తరం కాదు మార్చడానికి. నేను చనిపోతూ నీ యొక్క ఆస్తి నా పేరుని ఉందనుకోండి, నేను చనిపోతూ ఎవరికి రాసి వెళ్ళిపోతే అది ఎవరికి వస్తుంది? వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే నేను చనిపోకముందు వాళ్ళకి రాశాను కాబట్టి. నేను బ్రతికుంటే నా దగ్గరకు వచ్చి నా పొలం వాళ్ళకి ఇస్తామని చెప్పి నువ్వు కోర్టుకు వేసుకొని దాన్ని మార్చుకోవచ్చు. చనిపోయిన తర్వాత మార్చలేము. కనుక యేసుప్రభు వారు బ్రతికి ఉండగా కొన్ని కార్యాలు చెప్పాడు. ఏంటవి? ఒకటేమో ప్రభు సంస్కారము ముందే చెప్పాడు, బాప్తిసము ముందే, విశ్రాంతిని ఆయన పాటించాడు లేదా ముందు? మరి అవన్నీ ముందు చేసినవే. చనిపోయిన తర్వాత ఏం చేయలేము. ఇక అది వల్ల కాదు. బైబిల్ ఉందన్నమాట, గలతీయులకు రాసిన పత్రిక గలతీ 3:15. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడు దాన్ని కొట్టివేయలేడు, దాంతో మరేది కలపలేడు. మనుషులు రాసినవి సరే. ఒడంబడిక అంటే ఏంటి? ఒప్పందం అంటే ఏంటి? నిబంధన అంటే ఒప్పందము లేక ఒడంబడిక. ఇక్కడ పౌలు గారు విశదీకరించి చెప్తున్నా అంటే నిబంధనని ఒడంబడికని రాశాడు ఇక్కడ ఆయన. మనుషులైనా సరే, ఒక మనుషులైనా ఒక ఒడంబడిక చేసుకుంటే, ఒక ఒప్పందం చేసుకుంటే వాళ్ళది మళ్ళీ దాన్ని ఎవరు కొట్టేయలేరు, దాంతో మరి ఏది కలపకూడదు. అర్థమైందా? మనిషి అయినా ఒక ఒడంబడిక చేస్తే, ఒక ఒప్పందం చేస్తే దాన్ని కొట్టేయటానికి లేదు, ఇంకోటి దాన్ని కలపడానికి లేదు. అర్థమైందా మీకు? కలపడానికి వీల్లేదు ఒప్పందంతో. ఇప్పుడు అలాంటప్పుడు ఫిబ్రవరి పత్రిక 9వ అధ్యాయము 16-17 చదువుదాం. ఫిబ్రవరి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాస్త్రం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా స్థిరపరచబడదు. ఓకే, చాలు. ఇక్కడ మరణశాసనం రాసిన వాడు, మరణశాసనము ఎక్కడ రాయబడిందో అక్కడ ఆ మరణశాసనం రాయబడిన వాని యొక్క మరణము అవశ్యము. ఏలైనగా మరణశాసనం రాసిన వాడు జీవించుండగా అది అన్నిటి కూడా స్థిరపరచబడదు. శాసనం రాసిన వాడు ఆయన చనిపోవాలా. ఏంటి మరణశాసనము? నువ్వు పాపివి గనుక పండు తినదని చెప్పాడు, తినదనము నీవు నిశ్చయముగా చచ్చెదవు అని ఎవరు శాసనం చేశారు? యేసుప్రభువే. నీవు ఆదాముతో నీవు పండు తినమన నిత్యం అంటే పండ్లే లేదు, ఆజ్ఞ.
తినవద్దని చెప్పాను, తిన్నామంటే చనిపోతావు అన్నాడు. అంటే ఎవరు మరణ శాసనం చేశారు? యేసుప్రభువే. ఆయనే మరణాన్ని శాసించాడు కాబట్టి ఆయన మరణం ద్వారా మాత్రమే పాపం పోతుంది. కనుక ఆ మరణము అంటే ఆ మరణ శాసనము చేసిన వాడు జీవిస్తూ ఉండగా అది అన్నిటికీ స్థిరపడదు. శాసనం ఎప్పుడు స్థిరపడుద్దంటే, ఇంక మార్పు లేకుండా స్థిరపడుద్దంటే చనిపోవాలి. చనిపోయినంతకాలము మార్పులు చేర్పులు అవుతుంటాయి, చనిపోతే స్థిరపడుద్ది అది. కనుక యేసుప్రభువు వారు సిలువలో మరణించాడు. మరణించగానే ఇక ఆయన ముందు చెప్పిన విషయాలన్నీ స్థిరపడ్డాయి, మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు. అర్థమవుతుందా? అలాంటప్పుడు మరి ఆదివారం ఎక్కడన్నా ఆయన చేసుకోమని చెప్పాడా? మరి ఇది ఎలా వచ్చింది? మరి బైబిల్ చెప్తుంది ఆయన స్థిరపరిస్తే దాన్ని బైబిల్లో ఉన్న మార్పులు చేర్పులు ఉండవేక. చదువుకున్నామా? ఏముందమ్మా? మళ్ళీ అందుకు వివరంగా చదవండి. ఫిబ్రవరి 16, 9, 16, 17. నేను చదువుతాను, వింటూ ఉండండి. ఫిబ్రవరి 9, 16, 17. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. శాస్త్రం అంటే అర్థం ఏంటి? శాసనం అంటే ఆజ్ఞ. ఆజ్ఞ కావచ్చు శాసనం. నా మాటే శాసనం అంటారు కదా, ఆజ్ఞ అంటారు, కట్టడి. కనుక మరణం అంటే సావు. చావు గురించి ఎవరైతే ఆజ్ఞాపించారో అక్కడ అంటే ఆ ఆజ్ఞాపించిన చోట మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము. ఎవరు మరణ శాసనం రాసింది? యేసుప్రభు వారే. కనుక ఆయన మరణం అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అంటే మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే కానీ చెల్లుద్ది, బతికుంటే చల్లదు. కనుక అంటే రాసేది ఎప్పుడు? బతికున్నప్పుడు, చనిపోయినప్పుడా? బతికున్నప్పుడు రాస్తే అది ఎంతవరకు చెల్లుద్ది? చనిపోయిన తర్వాత చెల్లుద్ది. అది ఆ తర్వాత మార్చడానికి లేదు ఇక. కనుక ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించారు. మరణించక ముందు కొన్ని కార్యక్రమాలు చెప్పాడు. ఏంటది? బాప్తిసం ఒకటి, తర్వాత ప్రభు సంస్కారం ఒకటి, తర్వాత విశ్రాంతిని ఆచరణ ఒకటి ఈ ప్రభు వారు చెప్పాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మార్చగలమా? మరి ఆదివారానికి ఎవరు మార్చారైతే? ఆయన చనిపోయాడు కదా, చనిపోయే ముందు చెప్పేశారు. చనిపోయినాక ఎన్ని రోజులు లేచాడు ఆయన? 3వ రోజు. మరి ఆయన ఎప్పుడు చెప్పాడు? నేను 3వ దినాన్ని లేస్తాను, ఆ రోజు మీరు చెప్పాడా? చెప్పలా. బైబిల్లో ఒక్క వచనం చూపించినా మీరు సవాల్ ఈ విషయంలో. బైబిల్లో ఒక్క వచనం యేసుప్రభు వారు ఆదివారం ఆరాధించేయమంటగా ఒక్క వచనం చూపిస్తే బైబిల్లో ఎక్కడైనా సరే ఆయన శాసనం చేయలా. ఇది మనుషులు కల్పించారు దీన్ని. ఇంకో మాట చెప్పనా? కనీసము బైబిల్ చరిత్ర జ్ఞానం కొంచెం ఉన్నా మాట్లాడడం. క్రీస్తు శకము 538 సంవత్సరం వరకు అసలు ఆదివారం ఆరాధన లేదు. క్రీస్తు శకము 321న కాన్స్టంటైన్ చక్రవర్తి మొట్టమొదట ఆయన యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో జయించాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన ప్రపంచమంతా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, యుద్ధంలో జయించాలి, నేనేం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఆయన భార్య, ఆయన రోమీయుడు ఎవరో కాన్స్టంటైన్, ఆయన భార్య యూదురాలు, ఆమె యేసుప్రభువుని అంగీకరించింది ఆమె. కనుక ఆమె అంది, అయ్యా క్రీస్తు అనేటువంటి ఆయనలో విజయం ఉంది, ఆయన ఎన్నో విజయాలు ఇచ్చాడు, కనుక ఆయన నువ్వు ప్రార్థించు, ఆయన్ని వేడుకో, నీకు విజయాన్ని ఇస్తాడంటే, ఒకవేళ ఆయన వేడుకున్నాడేమో ఆయనకు విజయం వచ్చింది ఆ యుద్ధంలో. రాగానే ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు కూడా దేవుడే అన్నాడు. యేసు ప్రభు కూడా దేవుడే అన్నాడు. అంతకుముందేమో ఆయన సూర్యదేవతను ఆరాధన చేసేవాడు, సూర్యదేవుడిని. తర్వాత ఆయన అంటే యేసుప్రభు దేవుడు అనలా, సూర్యుడి దేవుడే, అస్తరో దేవతే, మా దేవతలు ఉన్నారు, వారితో పాటు యేసుప్రభు కూడా దేవుడే అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అంటే యేసుప్రభుని కూడా ఆరాధన చేయాలి. శాసనం ఏంటి? మీరు సూర్యుని ఆరాధన చేయండి, ఇంకేమైనా ఆరాధన చేయండి, యేసుప్రభుని కూడా ఆరాధన చేయాలా అని మిళితం చేశాడు. తర్వాత క్రీస్తు శకం 538లో పోపుల రాజ్యం వచ్చింది. పోపుల రాజ్యం వచ్చాక వారు ఇక క్రైస్తవుల మీద హింస పెట్టి ఆ సబ్బాతు ఆరాధనని తీసివేసి ఆదివారపు ఆరాధనకి తెచ్చారు. అది చరిత్ర చెప్తుంది. మీకు కొంచెమన్నా జ్ఞానం ఉంటే సెల్ ఫోన్లో
మా నాన్న మా తాత రాయలే సెల్ ఫోన్లు ఇవన్నీ ఇంటర్నెట్లో కొట్టి చూడండి. ఆదివారం ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందని కొట్టి చూడండి. ఇంటర్నెట్లో మీకు చూపిస్తాను. ఇంటర్నెట్ నేను చెప్పడం కాదు, ఈ ఈ చిట్టిబాబు ఇంతే చెబుతారని చెప్పని నా మీద కాదు. మీకు కొంచెం అన్న జ్ఞానం ఉంటే సెల్ ఫోన్లో ఏంటంటే చూస్తారు కదా, ఆ జ్ఞానం కాస్త పక్కన పెట్టి సెల్ ఫోన్లో ఆదివారం ఆరాధన ఎప్పుడు ప్రారంభించబడింది అని సెల్ ఫోన్లో కొట్టి చూడండి. క్రీస్తు శకం 538 పోపుల ద్వారా అని చెప్పని సెల్ ఫోన్ ఇంటర్నెట్లో ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? తెలిసిన జ్ఞానంతో కల్లిబులి కబుర్లన్నీ ముందు కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు కదా, ఏదో వాటికి చెప్పేసి హల్లెలూయా స్తోత్రం అది కాదు. కొంచెం జ్ఞానం పెట్టి చూడండి. నేను అబద్ధం చెబితే నెట్ అబద్ధం చెప్పదు. ఇంటర్నెట్ మా జేజన అన్న తయారు చేయాల ఇంటర్నెట్ కూడా చూడండి. ఆదివారం ఆరాధన ఎప్పుడు ప్రారంభం కొట్టి చూడండి. మీరు నేను పెట్టాను కూడా, నేను ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాను కొంతకాలం గతంలో. అవి ఆనవు మనకి, సత్యాలు ఆనవు మనకి. నేను గ్రూపులో సత్యాలు వెతికి పెట్టా గ్రూపుల్లో, అవి మనకు ఆనవు. కల్లిబుల్లి కబుర్లు కావాలా? ఎలాగుందని పౌలు గారు చెప్పారు, అది నెరవేరుతుంది. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. తిమోతి పత్రిక 2వ తిమోతి పౌలు గారు చెప్పారు, అది జరుగుతుంది ఇప్పుడు. 2వ తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది అది. ఆ రోజున వచ్చున్నాడు. వీళ్ళెవరమ్మా? సత్యమునకు చెవినివ్వక. సత్యం అంటే ఏంటి? వాక్యము. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అంటే సత్యం అంటే వాక్యమే. యేసుప్రభువు వారు సత్యానికి చెవినవరాళ్ళు, వాక్యానికి చెవినవరు. కల్పనా కథలు, అదిగో ఎల్లయ్య చేశాడు, పుల్లయ్య చేశాడు, ఎంకయ్య చేశాడు, మల్లయ్య చేశాడు, అంతే తప్ప వాక్యమే చెప్తున్న చూడరాళ్ళు. కల్పనా కథలు తిరుగుకాలము వస్తుందని పౌలు గారు చెప్పే తిమోతికి ఇప్పుడు రానే వచ్చింది. దయచేసి వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని విడిచిపెట్టి కల్లిబులు కబుర్లు తిప్పడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ సాతాను జయిస్తూ ఉన్నాడు ఆ విషయంలో. దయచేసి చివరి దినాల్లో తొట్టిల్లిపోక బలమైన సాక్షులుగా వాక్యం నిలబడి రక్షణ పొందేవారుగా ఉండాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అటు కృప ఆశీర్వాదము దేవుడు మనందరికి సదా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి ఎంతో క్షుణ్ణంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అపవాదినైనా ప్రపంచమంతటా తండ్రి తన యొక్క మోహోద్రేకంతో కూడినటువంటి వ్యభిచారం మద్యాన్ని తాపాడు. అయా వ్యభిచారం మద్యంలో తండ్రి మత్తులైపోయి సత్యాన్ని గ్రహించలేని వారుగా నీటి ప్రభా క్రైస్తవ సమాజము ఏర్పడిపోవటానికి సాతాను ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయాన్ని సాధించాడు ప్రభా. అయితే వాక్యం తెలియజేస్తుంది, అయ్యా కల్పనా కథలు తిరిగే కాలం రాబోతుంది. ఎందుకంటే వారు సత్యమునకు చెవినివ్వరని చెప్పని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. సత్యం అనగా మీరే తండ్రి, మీరనగా వాక్యానికి చెవినిచ్చి వాక్యానుసారంగా జీవించి దేవా అనేకమైనటువంటి సత్యాలు మీ వాక్యం పొందుపరిచి ఉండగా తండ్రి వాటిని గ్రహించి అలాగున సత్యమార్గంలో జీవించే కృప మా అందరికి దయచేయమని, మీరు అక్కడ సిద్ధపడే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. వందనాలు.